తలంపులుగా చేస్తూ ఉన్నట్లయితే అపారమైన సంతోషం కలుగుతుంది. జవాబు: జన్మ జన్మాంతరాలు ఏదైతే చేశామో, ఏవైతే ముందుకొస్తూ ఉంటాయో వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి సత్వప్రధానులుగా అయ్యేందుకు, బాబాని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండండి. ప్రయత్నం చేస్తూ పోండి. జన్మ జన్మాంతరాలుగా ఏం చేసినామో అవన్నీ మన ముందుకు ఏవైతే వస్తున్నాయో వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించుకోండి. జన్మ జన్మాంతరాలు గుర్తు రాకపోయినా ఈ జన్మలో కొంచెం తెలివొచ్చిన తర్వాత ఏ ఏ పాపాలు చేసినామో అవన్నీ గుర్తుకుంటాయి కదా, వాటన్నింటి నుంచి బుద్ధి నుండి తీసేసేయండి. నేను చనిపోయినా నా జన్మ నుంచి ఇప్పుడు మరుజన్మ, మరి జీవా జన్మనే మరుజన్మ, బ్రాహ్మణుడు అంటేనే రెండవ జన్మ.